ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనను అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు మీరు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోగలుగుతున్నారా అండి? మనలో చాలామంది దేవుని దగ్గర నుండి ఎన్నో మేలు పొందుకునే వారిగా ఉంటాము. మేళ్ళ కోసము ప్రార్థన చేసేవారిగా ఉంటాము. కానీ దేవుని కోసం ఏదైనా చేయాలంటే మాత్రము భయపడేవారిగా ఉంటామండి. వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, ఎటువంటి నింద వేస్తారో అని చెప్పి అనుకునేవారిగా ఉంటారు. అలా ఉన్నట్టయితే మన విశ్వాసము కొద్దిగా ఉన్నట్టండి. మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే కన్యక అయిన మరియ వద్దకు గాబ్రియెల్ దూత వచ్చి వార్త చెప్పిందండి. అది మనందరికీ శుభవర్తమానమే అయినప్పటికీ మరియకు మాత్రము అది శుభవర్తమానము కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన స్త్రీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంటే ఎవరు నమ్మరు, ఆమెపై నిందలు వేస్తారు. ఆమెను ఊరవతలకి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారండి. కానీ మరియ మాత్రము దేవుని మాటలకు లోబడి దేవునికి తను తాను సమర్పించుకుంది. ఎందుకో తెలుసా అండి? తనకు వచ్చే నిందను కాక తన ద్వారా లోకానికి వచ్చే రక్షణను ఆమె చూసింది. కాబట్టి ఈరోజు సువార్త విషయమై మీ సాక్ష్యం ఇతరులకు పంచుకునే విషయమై మీరు ఎంత దూరం వెళ్ళగలుగుతున్నారు? చూడండి, మనకు వచ్చే నిందన కాకుండా మనము మన ద్వారా ఇతరులకు వచ్చే రక్షణ చూడగలిగినట్టయితే మనము క్రీస్తు విషయమైన నిందను కూడా గొప్ప భాగ్యంగా ఎంచుకోగలుగుతామండి.